హాయ్ హలో నమస్తే. ఇప్పుడే మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. బాలీవుడ్ మూవీ రైడ్ కి ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కింది. ఆనంద్ బచ్చన్ అనగా రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటాడు. సమాజంలో పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి అతని దగ్గర ఉన్న నల్లధనాన్ని పట్టుకుంటాడు. సపోర్ట్ చేసే సీనియర్ ఆఫీసర్ని అవమానించడంతో తన ఉద్యోగం పోతుంది. తన ఊరు కోటిపల్లికి వచ్చి గతంలో నడిపిన ఆర్కెస్ట్రాను నడుపుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కీతో ప్రేమలో పడతాడు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లనెట్లా ఇవ్వాలని జిక్కీ పేరెంట్స్ ప్రశ్నించినప్పుడు తన ఉద్యోగం తనకి తిరిగి వస్తుంది. ఈసారి తన ఊరికి దగ్గరలో ఉండే మున్యం జగ్గయ్య ఎంపీ ఇంట్లో రైడ్ చేయమని ఆదేశాలు వస్తాయి. దీంతో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్న బచ్చన్ రైడ్కి వెళ్తాడు. రైడ్ చేయడానికి వెళ్లిన బచ్చన్ జగ్గయ్య ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అక్కడ నల్లధనం దొరికిందా, జిక్కీతో బచ్చన్ పెళ్లి జరిగిందా, అసలు ఈ బచ్చన్ కథ ఏమిటి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే హరీష్ శంకర్ రీమేక్లు తీసినా బాగానే తీస్తాడు అనే పేరుంది. అయితే హిందీలో రైట్ సబ్జెక్టు సీరియస్ అయినా దానికి హరీష్ శంకర్ తన స్టైల్లో ఫుల్ ఎంటర్టైనర్ తో చూపిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే దాన్ని వదిలేసి దాని చుట్టూ పాటలు, ఫైట్స్, లవ్ స్టోరీ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా బచ్చన్ జాబు పోయి ఊరికి రావటం, ఊళ్ళో జిక్కీని చూసి ప్రేమలో పడటం, ఆమె వెనక పడటం, ఆర్కెస్ట్రాతో పాటలు పాడటం చూపిస్తుంటారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా పాత హిందీ పాటలు, హీరోయిన్ సీన్స్ తోనే సాగదీశాడు. ఇక ఇంటర్వెల్ ముందు జాబు వచ్చి జగ్గయ్య ఇంటిపై రైడ్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా బయటకు తీశాడని ఆసక్తికరంగా చూపిస్తాడేమోని అందరూ అనుకుంటారు. కానీ అసలు రైడ్ 15 నిమిషాలే చూపించి మిగిలిందంతా కూడా అక్కడ కూడా హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ తో సాంగ్స్, కామెడీతో సాగదీసి సినిమాలో సత్య అక్కడక్కడ నవ్వించాడు. ఇక ఈ సినిమాలో లాజిక్లు అయితే అసలు అడగవద్దు. అన్నపూర్ణమ్మ సీన్లు అయితే క్రింజీగా అనిపిస్తాయి. ఈ మూవీలో ఒక యువ స్టార్ గెస్ట్ అఫరెన్స్ తో అదరగొట్టాడు. ఈ మూవీలో ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా గెస్ట్ అఫరెన్స్ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ రిఫరెన్స్, పాత అమితాబ్ బచ్చన్ పాటలు బాగున్నాయి. మొత్తానికి హీరోయిన్ అందం కోసం, 2 మాస్ సాంగ్స్ కోసం, కాసేపు హాస్యం కోసం, పాత హిందీ పాటల కోసం, వాటి కోసం మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, రవితేజ ఏ సినిమాకైనా చాలా కష్టపడతాడని తెలిసింది. సినిమా కూడా తన 100% ఎఫెక్ట్ పెట్టాడనే చెప్పాలి. ఇక కథానాయకి భాగ్యశ్రీ భోస్లే మాత్రం తన అందంతో అందరినీ మెప్పించింది. ఇక జగపతి బాబు విలనిజం ఈ మూవీలో బాగానే నటించాడని చెప్పాలి. ఇక సత్య తన కామెడీతో బాగానే నవ్వించాడు. కనికల్ల భరణి, గౌతమి, సచిన్ బేకార్, శివలేఖ సుధాకర్, ఇక మిగతా నటినట్లు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. ఎప్పుడు మెలోడీ సాంగ్స్ తో మెప్పించే మిక్కీ జైరామ్ ఈసారి ఫుల్ మాస్ సాంగ్స్ తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడనే చెప్పాలి. బాలీవుడ్ తీసుకున్న కథనం మాత్రం చాలా రెగ్యులర్ మాస్ సినిమాలాగా రాసుకున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ బాగానే తీసినా గానీ మేకింగ్ మార్కు మాత్రం ఎక్కడో మిస్ అయిపోయిందనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపైన కనపడుతుంది. మొత్తానికి మిస్టర్ బచ్చన్ సినిమా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కథలో 4 పాటలు, 4 ఫైట్లు పెట్టి 15 మాస్ కమర్షియల్ సినిమాని చూపించి మొత్తానికి ఈ మూవీ ఈలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.